ఒకప్పుడు జబర్దస్త్ క్రేజ్ ఏంటో అందరికీ తెలుసు. అప్పట్లో ఈ షోని ఆడియన్స్ తెగ చూసేవాళ్లు. అంతేకాదు ఈ షో చేసే కమిడియన్స్ ఎక్కడ కనిపించినా సెల్ఫీస్, ఫోటోస్ అంటూ బాగా క్రేజ్ ఉండేది. అలా జబర్దస్త్ తొలినాళ్లలో లేడీ కమిడియన్ గా చేసి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది తన్మయ్. రాకింగ్ రాకేష్, చలాకీ చంటి సహా ఎంతో మంది టీమ్స్ తో లేడీ గెటప్ లో కనిపించింది. అయితే ఈ మధ్యలో కొన్నాళ్ళు జబర్దస్త్ కి తన్మయ్ దూరమైంది. అలాగే 2 ఏళ్ల పాటు ఏ షో కూడా చేయలేదు. దీనికి కారణమేంటి? ఇన్నేళ్ల కెరియర్ లో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులేంటో ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీ మాట పక్కన పెడితే తన జబర్దస్త్ లోనే కొంతమంది తనని మోసం చేశారంటూ ఎమోషనల్ అయింది. గతేడాది తన తండ్రి చనిపోయినప్పుడు తన్మయ్ కన్నీరు మున్నీరవుతున్న వీడియో కూడా వైరల్ అయింది. అయితే మా జబర్దస్త్ లో కొంతమంది నన్ను మోసం చేశారు. అందులో కిరాక్ ఆర్పి ఒకరు. అతను నేను లైఫ్ లో మర్చిపోలేను. నేను జబర్దస్త్ మానేసి అదిరింది షోకి వచ్చింది కూడా అతని వల్లే. ఒకానొక టైంలో అతను నేను సొంత అన్నలాగా ట్రీట్ చేశాను. కానీ తన మైండ్ సెట్ అంతా వేరు. అలా అని తనని తప్పు అని నేనెప్పుడు చెప్పలేదు అనడు కూడా. కానీ నా పర్సనల్ విషయాల్లో అతని వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఒకానొక టైంలో తనకి నేను చాలా సపోర్ట్ చేశాను. తన వల్లే నేను జబర్దస్త్ నుంచి బయటకొచ్చాను. కానీ తర్వాత నేను ఉన్నాను పోయాను కూడా పట్టించుకోలేదు. కానీ అప్పట్లో ఆర్థికంగా కూడా నేను తనకి సహాయం చేశాను. కానీ నాకు కష్టం వస్తే ఎలా ఉన్నాను అని ఏ రోజు కూడా నన్ను అడగలేదు. డబ్బు, నమ్మకం అనేవి చాలా పాపిష్టివి. ఒక మనిషిని బాగు చేయాలన్నా డబ్బు, నమ్మకమే. పాడు చేయాలన్నా డబ్బు, నమ్మకమే. అందులో ఈ రోజుల్లో డబ్బు ఏమైనా చేయగలదు. డబ్బుతోనే అంతా నడుస్తుంది. నో రిలేషన్స్, నో ఎఫెక్షన్. అరే మనకు సహాయం చేశారు అనే విశ్వాసం కూడా లేదు. నేను తనకి ఎంత చేశానేంటి అనేది ఆర్పీకి తెలుసు. జబర్దస్త్ లో చాలా మందికి తెలుసు అంటూ తన్మయ్ చెప్పింది. ఇక అలాగే ఇండస్ట్రీలో ఒక మంచి హోదాలో ఉన్న వాళ్ళు కూడా తనని చాలా వేధించారని తన్మయ్ చెప్పింది. ఈ వేషాలన్నీ మానేసి తమతో ఉండిపోవాలంటూ కూడా బెదిరించారని, ఇలా ఎన్నో బాధలు కూడా అనుభవించాను అని చెప్పింది. అలాగే పర్సనల్ లైఫ్ లో కూడా ఒక వ్యక్తిని 8 ఏళ్లు ప్రేమించానని, కానీ వాడు తన డబ్బుని ప్రేమించాడు తప్ప తనని కాదంటూ చెప్పింది. ట్రాన్స్జెండర్ గా మారిన తర్వాత చాలా స్టేజ్ షోస్ లో తనని ఇష్టం వచ్చినట్టుగా కుర్రాలు తాకేవారని, ఆ చేదు అనుభవాలని చెబుతూ ఎమోషనల్ అయింది తన్మయ్.